హలో హాయ్ అండి. శశి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి పూజ సామాన్లు ఎలా తోమాలో చూపిస్తానండి. చిన్న చిట్కా చూసేయండి, ఓకేనండి. నేనైతేనండి పెళ్ళికి వెళ్ళాను కదండి. పెళ్ళికి వెళ్ళి నెల రోజులు అయితే ఉండిపోయానండి. ఇంటికి వచ్చేసరికి పూజా మందిరంలోని సామాన్లు అయితే ఇలా ఉన్నాయండి. ఈ నల్లగున్న సామాన్లు అండి మనం చాలా టైం పెట్టాలి కదండి రుద్దడానికి. అంత టైం కాకుండా చిటికలో తెల్లగా వచ్చేసి ఇలాగైతే నేను వీడియో పెడుతున్నాను చూడండి. ముందుగానండి ఇక నీళ్ళు స్టవ్ మీద నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. 1 లీటర్ నీళ్ళు. ఆ నీళ్ళలోనికి అండి చింతపండు అండి, కొంచెం షాంపూ అండి, ఏదైనా షాంపూ తీసుకోవచ్చండి. ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ అండి మనం తీసుకుని మనము ఎక్కువ బలం రుద్దక్కర్ లేకుండా తెల్లగా వచ్చేస్తాయండి. మీరు కూడా యూజ్ చేయండి చిట్కాని. ఇగోండి షాంపూ ఆ వాటర్లోనండి షాంపూ చింతపండు వేసి నీళ్ళు అయితే ఇలా మరగనివ్వాలండి. మరిగాక మనకు నల్లగా అయిపోయిన ఈ పూజ సామాన్లన్నీ ఇందులో వేసేయాలండి. ఓకేనండి. చూడండి నేను ఎలా వేస్తున్నానో మీరు కూడా అలా వేసేయండి. ఇలా వేసిన వెంటనేనండి కాసేపు అయితేనండి స్టవ్ బంద్ చేసేసి మనం మూత పెట్టేయాలండి. మూత పెట్టేసాకనండి మనకు చాలా ఈజీగానండి వదిలిపోతాయండి. మగండి అన్నీ అయితే నల్లగా ఉన్నాయి కదా, వేసాను కదండి. అలాగా మనం స్టవ్ బంద్ చేసేసి ఇంకా మూత అయితే పెట్టేయాలండి. పెట్టేసాకనండి మన దగ్గర కొంచెం కొంచెం మనకి వింబార్ ఉంటుంది కదండి. అవి చూడండి ఎలా తెల్లగా కనబడుతున్నాయో రుద్దినప్పటికి. చూడండి అలా తెల్లగా వచ్చేస్తాయండి. ఎక్కువ టైం పట్టదండి. మన దగ్గర కొంచెం వింబార్ ఉంటుంది కదండి. వింబార్తో ఇలా రబ్ చేస్తే చాలండి. ఇలా తెల్లగా వచ్చేసినాయండి. చాలా యూజ్ అయ్యే చిట్కా అండి. కంపల్సరీ మీరు కూడా యూజ్ చేసిన కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. ఇదిగోండి ఇలా తోమేసి ఇలా కడిగేసేసానండి. ఎంత 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ అయితే